చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. భారత రాజ్యాంగం ఆధారంగా ప్రజాస్వామ్యం, ఐక్యత కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం పలమనేరు ఆర్క్ వెల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 7వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మనకు స్వేచ్ఛ లభించిన తర్వాత మన పాలన మనం చేసుకోవడానికి, మనమే మన పాలన సాగించుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ద్వారా మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు అటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మన పెద్దల్ని, మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి దానికోసం ఎంతో మంది అసూలు బాల్చినటువంటి మన పెద్దలు, గాంధీ మహాత్ముడు లాంటి చాలా మంది ఈ స్వాతంత్రం మనం స్వేచ్ఛావాయువులుగా జీవించడానికి కారణభూతమైనటువంటి వారందరినీ మనసులో స్మరించుకుంటూ, భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు మిలమైనటువంటి ఈ దేశంలో మనం కలిసికట్టుగా ఉండడానికి